ఓం నమో కృష్ణ నమో కృష్ణ నమో నమ. సత్యనిష్ట గురువు అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. భారతం జరిగే గ్రామానికి చేరుకోవాలని వారు నడిచి ఒక అరణ్య మార్గం గుండా వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే కొద్ది దూరం వెళ్ళేసరికి ఓ చిన్న గ్రామం లాంటిది కనబడింది. అది చాలా చిన్నదిగా ఉంది, కొద్ది ఇళ్ళే ఉన్నాయి. అటుగా వెళుతూ ఉండగా అక్కడ ఒకడు ఒక చెట్టు కింద జుట్టు బాగా లాక్కుంటూ పీక్కుంటూ గోక్కుంటూనే ఉన్నాడు. అలా చేస్తూనే ఉన్నాడు. సత్యనిష్ఠుడు తన దారిని తాను ఆలోచించుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఆయన యోగ ధ్యానంలోనే నడుచుకుంటూ వెళ్తున్నాడు. శిష్యులు కూడా అనుసరిస్తూ ఉన్నారు. అయితే శిష్యులందరూ కూడా ఆ వ్యక్తిని చూశారు. సత్యనిష్ఠుడు కూడా చూశాడు. సత్యనిష్ఠుడు అతని దగ్గరికి వెళ్ళి, ఏం బాబు, ఏమైంది, ఎందుకు అలా జుట్టు పీక్కుంటున్నావు, ఏం జరిగింది అని అడిగాడు. వాడు పిచ్చివాళ్ళ మొహం పెట్టి తులంతా బాగానే ధరించి ఉన్నాడు, కానీ వాడు చూపులు కొద్దిగా వెర్రి చూపులాగా కనబడుతున్నాయి. అలా కింద నుంచి పైకి ఒకసారి చూసి, నా సందేహానికి మీరు సమాధానం చెప్పగలుగుతారా అని అడిగాడు. అందుకని కదా ఆగాను అన్నాడు సత్యనిష్ఠుడు. ఆలోచనలో పడ్డాడు వాడు. ఆ జుట్టు పీక్కుంటున్నవాడు ఈసారి ఒళ్ళంతా గోక్కుంటూ ఉన్నాడు. శిష్యులంతా, గురువుగారు వీడికి ఏదో కొద్దిగా పిచ్చిపెట్టినట్లుంది, తిక్క మారిగా ఉంది, ఎందుకు వీటితో పోదాం పదండి అన్నారు. సత్యనిష్ఠుడు మాత్రం మాటలు విని వారించి అతన్ని అడిగాడు. అప్పుడు ఆ జుట్టు పీక్కుంటున్నవాడు మారు కొద్దిగా ఒళ్ళంతా కూడా గోక్కుంటూ కనబడుతున్నాడు. అయినా నీ సందేహం ఏమో తెలపమన్నాను కదా, మరి ఎందుకు అలా మరలా ఆలోచనలో పడ్డావు, నీ శరీరం అంతా కూడా గోక్కుంటున్నావు ఎందుకు అని అడిగాడు. తమరెవరో నాకు తెలియదు, మనని చూస్తే ఏదో ఒక దివ్య రూపం చూసినట్లేదు అనిపిస్తూ ఉంది నాకు. నాకు అర్థం కాని విషయం ఒకటి ఉంది. అక్కడ కనబడుతుంది కదా గుడిసెలన్నీ, అదంతా మా గ్రామం. అంతా కలిపి 20 కుటుంబాలు ఉన్నాయి. మేమంతా కూడా అక్కడే ఉంటాం. మేము ఆటవీక జాతికి చెందిన వారము. కూడా గ్రామంలో జరుగుతున్న అన్ని విశేషాలకు కూడా మేము వెళ్తూ ఉంటాం. అయితే ఆ గ్రామంలో అన్ని గ్రామాల్లో కూడా దీపావళి పండగ అనేది ఎందుకు చేసుకుంటారని అడిగినా ఎవ్వరూ నాకు జవాబు చెప్పడం లేదు. ఇప్పటికి చాలామందిని అడిగాను, దీపావళి పండగ ఎందుకు చేసుకుంటారయ్యా అని అడుగుతుంటే ఒక్కడైనా నాకు జవాబు చెప్పి సస్తే కదా. మా ఊర్లో వాళ్ళకి, మా కొన్ని గుళ్ళల్లో ఆ గుడిసెల్లో వారికి ఎందుకో అందరూ చేసుకుంటున్నారు కాబట్టి మనం కూడా దీపాలు వెలిగిస్తున్నాం, ఏదో చేస్తున్నామని పండగ అని అంటుంటారు. దీపావళి పండగ ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, దయచేసి మాకు చెప్తారా అని అడిగాడు. ఇందుకోసం నువ్వు జుట్టు ఎందుకు పీక్కోవాలి, ఎవరినో తెలిసిన వాళ్ళని అడిగి చెప్తారు కదా. అయ్యా, ఆ పెద్ద గ్రామంలో వెళితే అందరూ నన్ను పిచ్చోని చేసినట్టు చూస్తున్నారు. దీపావళి పండుగ ఎందుకు చేసుకుంటామంటే నన్ను చూసి నవ్వుతున్నారు, కూడా తెలియదా నీకు హహా అంటున్నారు. ఎవరు చూసినా నన్ను పిచ్చోడుగా చూస్తుంటే నాకు నిజంగా పిచ్చి పట్టిందేమో అనుకొని నేను ఇలా కొద్ది రోజులుగా జుట్టు పీక్కుంటూ నాకు అర్థం కాకుండా తిరుగుతున్నాను. దారిలో వచ్చేపోయే వాళ్ళందరినీ కూడా అడుగుతున్నాను, వాళ్ళు ఎవరు చెప్పడం లేదు, ఏం చెయ్యాలి అని ఇలా జుట్టు పీక్కుంటూ ఉన్నాను అని. అప్పుడు సత్యనిష్ఠుడు, నాయన, నీవు జుట్టు పీక్కున్నంత మాత్రాన నీకు ఆ విషయం తెలుస్తుంది అనుకున్నావా? ఒళ్ళంతా గోక్కుంటే నీకు అలా తెలుస్తుందా? నేనైనా బాగా తెలిసిన వారిని అడగాలి కదా. తెలియని వారిని అడిగితే వారు మాత్రం ఏం చెప్తారు? ఎక్కువ పండగ చేసుకుంటున్నాం, దీపాలు వెలిగిస్తున్నాం, చిచ్చుబుడ్లాటకి అంతా కూడా వెలుగులు వెలిగిస్తూ చిమ్ముకుంటూ పండగలు చేసుకుంటూ ఉంటారు అని అంటారు తప్పితే నీకు సరైన సమాధానం చెప్పరు. మీరు చెప్తారా అని అడిగాడు ఆ వ్యక్తి. చెప్తాను, అలా కూర్చో. సత్యనిష్ఠుడు కూడా కాసేపు అక్కడ సేద తీరి శిష్యులు తెచ్చినటువంటి కమండల జలాన్ని కొద్దిగా సేవించి ఇంటి కింద కూర్చుని చెప్పడం ప్రారంభించాడు. పూర్వము ద్వాపర యుగంలో ప్రాగ్జ్యోతిష్యపురం అనేది ఒకటి ఉండేది. ప్రాగ్జ్యోతిష్యపురాన్ని నరకాసురుడు అనేటటువంటి వాడు పరిపాలిస్తూ ఉండేవాడు. వాడు రాక్షస జాతికి చెందినవాడు. రాక్షసుల జాతికి చెందినవాడు అంటే నీకు తెలుసో తెలియదో కానీ, రాక్షసులు అంటే మానవులను పట్టి పీడించేవారిని రాక్షసులు అంటారు. వారు మాటికి వచ్చి ఆ కాలంలో వనంలో తపస్సు చేసుకుంటున్న ఋషులను, మునుల యొక్క భార్యలను, వీళ్ళని కూడా చూడకుంటే వాడు సైన్యంతో వచ్చి చిందర వందర చేసి వారిని చంపి వెళ్తూ ఉండేవాడు. బాధలు తట్టుకోలేకుండా అందరూ చాలా బాధలు పడుతూ ఉండేవారు అనేక గ్రామాల్లో ఉండి. ఆ ప్రాగ్జ్యోతిష్యపురం చాలా దూరంలో ఉంది కనుక విషయము అప్పట్లో ఎవరికి ద్వారా కూడా శ్రీకృష్ణ పరమాత్మ అయినటువంటి ద్వారకా పరిపాలక చక్రవర్తి మహావిష్ణు అవతారమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ పరిపాలిస్తున్నాడు.
ఆయనకి చెప్తే విషయం తెలుస్తుందనే విషయం చాలామందికి తెలియదు. తర్వాత వారు ఎవరితో చెప్పుకోవాలో తమ కష్టాలు ఆలోచించి ఇతర ఋషులను అడగగా చెప్పారు, కృష్ణ పరమాత్మ శ్రీ మహావిష్ణు వంశంలో జన్మించి ఉన్నాడయ్యా. ఆయన దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసమే ఉన్నాడు. ధర్మాన్ని సంరక్షించి ధర్మాన్ని నిలపడం కోసమే ఆయన ఈ అవతారం ధరించారు కనుక మీరు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థించండి అని చెప్పారు. ఆ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న రాజులు, మునులు, యోగులు అందరూ ద్వారకా నగరానికి చేరుకున్నారు. ద్వారకా చేరుకున్న తర్వాత పరమాత్మను దర్శనం అడిగారు. సరే, పరమాత్మ వచ్చారు, విన్నారు కృష్ణ పరమాత్మ. అయితే వాడిని చంపుతాంలే, వాడి గురించి మీరు భయపడకండి అని చెప్పి ధైర్యం చెప్పి పంపించేశాడు. ఎలా చేస్తాడో తెలిసిన శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడికి మాత్రమే, ఇంకెవరికి తెలియదు. ఎందుకంటే వాడు జన్మ రహస్యం మాట్లాడదు. వాడు దీర్ఘ తపస్సు చేసి బ్రహ్మదేవుని వరాలు అనేక వరాలు పొంది మరణం లేకుండా అడిగాడు. ఇప్పుడు బ్రహ్మదేవుడు మరణం లేకుండా మానవులు కానీ రాక్షసులు కానీ ఈ లేకుండా ఉండడం అనేది ఎవరికి జరగదు, నీకు వేరే దారి ఏదన్నా ఉంటే వెతుక్కో అని చెప్పన్నాడు బ్రహ్మదేవుడు. అయితే బాగా ఆలోచించాడు వాడు. ఇప్పుడు నన్ను చంపకుండా ఉండగలను ఆలోచించి కన్న తల్లి ఏ బిడ్డను చంపదు కదా, సరే నా తల్లి చేత నాకు మరణం ఉండేట్టుగా నాకు నువ్వు అన్నాడు. దేవుడు అలాగే తదాస్తు అన్నాడు. కొత్త వాడు వచ్చి ఇలా విచ్చలవిడికి చెలరేగుతున్నాడు. విషయము కృష్ణ పరమాత్మ తన భార్యలకు అంతా చెబుతూ ఉంటే సత్యభామ కూడా అక్కడ విన్నది. నరకుడి మీదకి యుద్ధానికి బయలుదేరుతున్న శ్రీకృష్ణుని చూసి సత్యభామ, నేను కూడా వస్తాను యుద్ధరంగానికి, నేను కూడా మీ తోడుగా ఉంటాను అంటుంది. అందరూ కూడా ఆడవారము, మనమేం చేయగలము, వారు వెళ్ళని ఎంతోమంది దుష్టులను కంసుడు, శిశుపాలుడు, కానూరుడు రాక్షసులు మట్టుబెట్టిన వాడు మన పతిదేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు. సత్యభామ వినదు, నేను కూడా వస్తాను అంటుంది. వాస్తవానికి శ్రీకృష్ణ పరమాత్మ కూడా అదే కావాలి. ఎందుకంటే సత్యభామ భూమాత, భూదేవత. భూదేవతగా ఉన్నప్పుడు విష్ణువుకి భూదేవతకు వాడే ఈ నరకాసురుడు. అడిగింది తల్లి చేతిలో మాత్రమే చావాలని కోరుకున్నాడు కాబట్టి నాకు తెలుసు వాడిని చంపలేమని. చంపాల్సింది ఎవరు? తల్లి. సరే రా పోదామని తీసుకెళ్ళాడు. జరిగింది. యుద్ధంలో ఒకరికొకరు అస్త్రశస్త్రాలు వాడుకొని విసురుకుంటూ ఉన్నారు. వాడికి ఎటువంటి గాయము కాలేదు. శ్రీకృష్ణ పరమాత్మ వాడి యొక్క అస్త్రానికి చిన్నగా మూర్చపోయాడు రథంలో. సత్యభామ కోపం వచ్చింది. శ్రీకృష్ణుడిని ఓడించగలవా నువ్వు? ఆమె ధనుర్బాణాలు ధరించి వాని మీదకి బాణం వేసింది. వెళ్ళి వాడి గుండెలో గుచ్చుకొని వాడు చనిపోవడం ప్రారంభించాడు. ఆలోచించాడు. రూపం చూడగానే తల్లి గుర్తుకొచ్చింది. నువ్వు నన్ను చంపావా తల్లి అని కాళ్ళ మీద పడి ఏడుస్తాడు. కూడా గుర్తుకొచ్చి అయ్యో నా బిడ్డని నేను చంపుకున్నానే అని బాధపడుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ దీన్ని ఎవరు తప్పించలేరు దేవి, ఒక విధాత అనేది తప్పదు ఎవరికి. మరణాన్ని ఆలోచించుకొని ప్రవర్తించాలి కానీ పరిపాలకులు రాక్షసుల్లా ప్రవర్తిస్తూ ఉంటే ధర్మము విధి అనేది ఊరుకోదు. సత్యభామగా జన్మించి వాడిని చంపవలసి వచ్చింది కనుక ధర్మపరులను చంపడానికి ఏదో ఒక దారి ఉంటుంది. ఎప్పుడో కాలం వారిని తప్పకుండా చంపి తీరుతుంది. నరకాసురుడు చనిపోయినటువంటి దినము నరక చతుర్దశి. చతుర్దశి రోజు చనిపోయాడు కాబట్టి ఆ రోజు అందరూ కూడా అన్నీ చేసి దుర్మార్గుడు నశించాడని అందరూ కూడా సంతోషంతో మరుసటి రోజు దీపాలు వెలిగించి జ్యోతి దర్శనం అయినట్లు హృదయాల్లో జ్ఞానం మేల్కొని కృష్ణ పరమాత్మనకు రోజు నివేదించి స్త్రీలు కూడా నోములు ఇలాంటివి నోచుకుంటూ ఉంటారు. వాడికి అర్థమయ్యే రీతిలో చెప్పి ఏమైందని ఆయన అన్నాడు. ఏమైంది గురువు గారు, మీకు అనేక నమస్కారాలు చేయాలంటే పాదాల మీద కూడా నమస్కరించి వెళ్ళిపోయాడు. శిష్యులు, గురువుగారు ఇందాక వారి విషయం అయితే మీకు ఏం తెలియదు అన్నావు, నాకు వినపడలేదు చూడలేదు, ఇతని గురించి ఎందుకు పట్టించుకున్నారు మీరు అని అడిగారు. చూడు నాయన, అయినా ధర్మ సందేహం ఉన్నప్పుడు మనం దాన్ని పట్టించుకోవాలి. ధర్మం తెలిసిన వారు చెప్పాలి. ధర్మం తెలిసినప్పుడు చెప్పలేకపోతే అధర్మం పెరిగిపోతుంది, అధర్మపరులు పెరిగిపోతారు, ప్రపంచాన్ని పట్టి పీడిస్తూ మానవ వినాశనం చేస్తూ ఉంటారు. కనుక ధర్మం రక్షించబడాలి అంటే ధర్మం తెలిసిన వారికి ఇది ధర్మం అని చెప్పాలి చెప్పి సత్యరీశ్వరుడు మళ్ళా తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.